మన బాలు రాజా మా అబ్బాయి ఆకాష్ అందరూ అమెరికాలో సెట్ అయిపోయారు. నువ్వెప్పుడు వెళ్తున్నావు? అమ్మా నువ్వు ఊరుకో. ఇలా ఇది నాకెందుకురా, దీన్ని నేను అమెరికాలోనే చూసుకుంటాను. దీన్ని చూసినప్పుడల్లా అమెరికాకి వెళ్ళాలి వెళ్ళాలనే పట్టుదల నేను ఎక్కువ అవుతుంటుంది. దీన్ని నీ దగ్గరే ఉండీరా. చూడు విక్రమ్, వీసా దొరకటం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ అన్ని పాస్ చేశారు. నువ్వు కష్టపడకుండా అమెరికా వెళ్ళాలంటే నేను ఒక ఐడియా చెప్తాను. నీకు కావలసిన అమెరికన్ వీసా నీ ఇంట్లోనే ఉంది. ఏంటి అర్థం కాలేదా? అదేరా శ్వేత. శ్వేతని గనక నువ్వు పెళ్లి చేసుకోగలిగితే తప్పకుండా అమెరికన్ సిటిజన్ అవుతావు. శ్వేత నీ కళ్ల ముందు తిరిగే లిబర్టీ స్టాచ్యూరా. నువ్వు శ్వేతకి ఎంత దగ్గర అవుతావో అమెరికా కూడా నీకు అంతే దగ్గర అవుతూ ఉంటుంది. గుడ్ లక్. నువ్వు ఎవరితోనైనా మనస్ఫూర్తిగా స్నేహం చేసుంటే వాళ్ళతో అబద్ధం చెప్పలేవు. ఒకవేళ అలా అబద్ధం చెప్పుంటే నీది నిజమైన స్నేహం కాదని అర్థం. విక్రమ్ హియర్. హలో, హూ ఇస్ స్పీకింగ్? నేను సీనుని మాట్లాడుతున్నాను. సీనువా? ఏ సీను? అదే శ్వేత ఫ్రెండ్ సీనుని. శ్వేత ఫ్రెండ్ సీను మాట్లాడుతున్నావా? ఒక్క నిమిషం లైన్లో ఉండు, శ్వేతను పిలుస్తా. ఏ శ్వేత్! ఎవడో ఇడియట్ నీతో మాట్లాడడం కోసం మన సీను పేరు చెప్పి ఫోన్ చేశాడు. ఇంకెప్పుడు ఇలాంటి ఫోన్లు చేయొద్దని వాడికి లెఫ్ట్ అండ్ రైట్. ఓకే? హలో హలో హలో, శ్వేత హియర్. నేను సీనుని మాట్లాడుతున్నాను. ఏ సీను? అదే పెయింటర్ సీనుని. షటప్! ఇలా దొంగ పేరు చెప్పుకుని ఫోన్ చేసే బదులు డైరెక్ట్ గా ఇంటికే రావచ్చుగా. నీతో ఏ టాపిక్ అయినా ఎంతసేపైనా మాట్లాడతాను. దీనికోసం సీను పేరు చెప్పుకోవద్దు. అసలు నీకు అతని గురించి ఏం తెలుసురా? హీస్ మై బెస్ట్ ఫ్రెండ్, ఏ గ్రేట్ పెయింటర్. అతని మనసుకి మంచితనమే తెలుసు కానీ మోసం చేయడం తెలీదురా. చూడు, అతను ఓ మాటలు రాని మోగవాడు. ఇంకోసారిలా సీను పేరు చెప్పి ఫోన్ చేసావో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సో డోంట్ ట్రై టు చీట్ మీ. అండర్స్టాండ్? హాయ్ సీను, ఇప్పుడే నానికి ఫోన్ చేసి నీ గురించి అడిగాను. ఇంతలో నువ్వే వచ్చావు. ఎవరొచ్చారో తెలుసా? రా లోపలికి రా. అమెరికా నుంచి మమ్మల్ని చూడటానికి వచ్చారా మీరు? మీ అమ్మాయిని చూడటానికి వచ్చారు. ఏం మాటలు రావి. డాడీ, ఇతను ఎవరో తెలుసా? సీను. Exactly. సీను మా డాడీ. నమస్తే. నమస్తే. నమస్కారం. రావయ్యా సీను, రా. బాగున్నావా? కూర్చో బాబు. రా కూర్చో. సిద్ధం. శ్వేత నీ గురించి అంతా చెప్పింది. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది. నీకు మాటలు రావని బాధపడదు. ఆ దేవుడు ఎప్పటికైనా నీకు మేలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యు. సీను, ఇందాకేమైందో తెలుసా? ఎవడో రాస్కల్ ఫోన్ చేసి నువ్వు మాట్లాడుతున్నావని చెప్పి నన్ను చీట్ చేయాలని చూశాడు. సీను, ఒక అమ్మాయితో పరిచయం పెంచుకోవడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో చూసావా? ఆ ఫోన్ నేనే రిసీవ్ చేసుకున్నాను సీను. ఆ గొంతు నీ రూపానికి కరెక్ట్ గా సరిపోతుంది. నిజంగా నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఎలా ఉంటుందో సరిగ్గా లాగా ఉంది. ఏ సీను, ఎంతసేపు అయింది వచ్చి? సరే సరే, వంట రెడీ అయిపోయింది. అందరం కలిసి ఫోన్ చేద్దాం. పద సీను.
నైట్ షో మూవీ. ఓకే సీను అలా కూర్చో. సారీ సార్, నేను నిజంగా మగవాడిని కాదు. శ్వేతతో స్నేహం చేయడం కోసమే నేను ఇంతకాలం మగవాడిగా నటించి మిమ్మల్ని అందరినీ మోసం చేశాను. శ్వేత, వీడు చాలా అమాయకుడు అన్నావు, మంచివాడు అన్నావు. ఇదేనా వీడు మంచితనం? వాట్ శ్వేత, వీడు మనసులో ఏదో దుర్బుద్ధి పెట్టుకుని బయట మూగవాడిలా నటించి నిన్ను నమ్మించాడు. ఆఫ్టర్ ఆల్ బోర్డు మీద బొమ్మలు వేస్తున్నాడువి. నిన్ను మా ఫ్యామిలీ మెంబర్ అనుకుని స్పీచ్ తెరిపించాం. నీ కంటికి మేము ఎదురులా కనబడుతున్నావరా? శ్వేత, చూసావుగా, మన అడుక్కున్నాడు చీట్ చేశాడు. ఈ రోజు ఈ పెయింటర్ గార్డ్ చీట్ చేశాడు. ఇక ముందు ఎవరిని నమ్మి గుట్టిగా స్నేహం చేయకు. సారీ టు సే దిస్. అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నావు. అక్కడ నిలబడిపోయావు. త్వరగా రా, అన్ని చదివిపోతున్నాయి. ఆ సీన్ ఆకలేస్తుంది. రాసి నువ్వు కూర్చో. కూర్చో చేద్దాం, కూర్చో. కూర్చో. ఏంటి? సీను వచ్చాడా? రాలేదు రాలేదు. సీను చూసి 4 రోజులైంది. తను వస్తే మా ఇంటికి రమ్మన్నాడని చెప్పు. ఓకే? అలాగే. ఇదొక ప్రేమ మాకు. హలో, నీ క్యాండిడేట్ వెళ్ళిపోయింది కానీ బయటికి రా. వాడికి ఎందుకు మందు అలవాటు చేస్తావు? నువ్వుండ్రా, వాడు 4 రోజుల నుంచి డల్ గా ఉంటున్నాడు. ఏంటని అడిగితే ఏం చెప్పడం లేదు. అందుకే డాబాకి తీసుకొచ్చాను. ఈ సరుకు లోపలికి వెళ్తేనే కదరా వాడి లోపలుండే సరుకు బయటకు వచ్చేది. ఒరే సీను, నువ్వు కనిపించట్లేదని అస్తమాను శ్వేత మా ఆఫీస్కి ఫోన్ చేస్తుందిరా. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందిరా? రే, ఎవరితో నేను మనస్ఫూర్తిగా స్నేహం చేస్తే వాళ్ళతో అబద్ధం చెప్పలేం. ఒకవేళ అబద్ధం చెప్తే వాళ్ళతో మనస్ఫూర్తిగా స్నేహం చేయటం లేదని అర్థం. ఈ వేదాంతం నీకేమో నేర్పారా? ఆత్రేయ గారా? కాదు, శ్వేత. కొంపతి శ్వేత కూడా ముందు కొట్టి అలవాటు ఉందో ఏమో. నువ్వు కాసేపు నోరుస్తావా? నువ్వు చెప్పరా సీను. రియాజ్, శ్వేతను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కానీ అబద్ధం చెప్పి తనను మోసం చేస్తున్నాను. అందుకే తను చూడటానికి భయం ఉందిరా. అయితే నిజం చెప్పచ్చు కదా. నిజం చెప్తే శ్వేత నాకు దూరం అయిపోతుంది. అలాగని అబద్ధం చెప్తుంటే నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏం చేయాలో నాకే తెలియట్లేదురా. మనుషులంత దూరమైనా మనసులు చేరువ చేసేదే ప్రేమ. మనసులంత చేరువైనా మనుషుల దూరం చేసేది